3 డేస్ అయితే వర్క్ అయితే ఉంటదనమాట. మనకైతే పెయింటింగ్ అయితే ఫస్ట్ కోటింగ్ అయితే ఏశారు. ఇంకా లోపల ఇంకా లైటింగు, ఇంకా పెయింటింగు, ఇంకా స్టిక్కరింగు కొంచెం చాలా పనులైతే ఒక 3 డేస్ అయితే ఉంటది. మనమైతే ఈ సైడ్ అయితే ఈ మార్గయితే వలలైతే పెట్టియమంటున్నాం అనమాట. ఎందుకంటే బీహార్ పోతే దొంగలు ఎక్కువగా ఉంటారని మనకి ఈ సైడు, ఆ సైడ్ మొత్తం అయితే వస్తాయి. అన్నోళ్ళైతే రెడీ చేసి పెట్టేస్తున్నారు. ఇంకా అన్నానికైతే పోయి ఉన్నారు. ఇంకొస్తే బిగిస్తారనమాట. మనకొచ్చి ఎగస్ట్రా ఫిట్టింగ్ చూస్తే ఇక్కడ యాడ్ బులాయిల్ కాడ పెట్టించున్నాం. మళ్ళీ వెనకాల వచ్చి మనకి ఇక్కడ వెనకాల పెట్టించున్నాం అనమాట. సేఫ్టీ బాక్స్ కాడ వచ్చి మనకి ఎక్కేదానికి ఊకులు లాక్కినేదానికైతే ముఖవాసం మనం అయితే పెట్టించుకోవాలి. మళ్ళీ మనకు అట్నే స్టెప్నీ దగ్గర కూడా అదే మరుపు అయితే పెట్టించినాం అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మళ్ళీ ట్యాంక్ దగ్గర కూడా అదే మోడల్ అయితే పెట్టించినాం. మళ్ళీ ఫ్రంట్లో అదే మార్గ అయితే పెట్టించినాం అనమాట. ఎందుకంటే మనకు పట్ల అక్కినేదానికి చూసేదానికైతే మనకైతే బాగుంటుంది లుక్గా. మనకైతే ఇంకో 3 డేస్ అయితే వర్క్ జరుగుతుంది అంటున్నారు. మనకైతే టైర్లు అయితేనే అక్కడ ఇచ్చేస్తున్నాం. ఈ పవర్లు అయితే వేపిస్తున్నారు. అవి కూడా చూపిస్తాను ఏం టైర్లు వచ్చినాయో. మనమైతే ఈ సాదా టైర్లు ఇచ్చేసి ఏరే టైర్లు అయితే అంటే సాదా టైర్లు అంటే ఈ బటన్ మనకైతే సెట్ అవ్వాలి లైన్ మీద. అందుకని ఈ బటన్ ఇచ్చేసి ఏరే బటన్ అయితే తీసుకోవాలన్నమాట. అవి కూడా చూపిస్తాను ఎన్ని టైర్లు మొత్తం వచ్చి మనం 9 టైర్లు రిటర్న్ ఇచ్చి 9 టైర్లు తీసుకోవాలి. అమౌంట్ అవన్నీ చెప్తాను ఆ వీడియోలో కూడా. మనం వచ్చి మొత్తం 9 టైర్లు అయితే ఇప్పేసినాం అనమాట. మనకు వచ్చి ఫ్రంట్ లిఫ్ట్ టైర్లు అయితే మనకి అవి లైన్ మీదకి అరిగిపోతాయని ఇప్పుడు చూపిస్తాను. ఈ టైర్లే అనమాట మనకైతే సెట్ అవ్వవు సాయిస్కి వచ్చే టైర్లు. మనం ఇచ్చేసి 9 టైర్లు మనం అయితే ఈ బటన్ అయితే తీసుకున్నాం అనమాట. 9 టైర్లు అయితే మనకైతే జత వచ్చి మన టైర్లు ఇచ్చేసి వాళ్ళ టైర్లు ఇస్తే మనం జత మీద 6,500 అయితే పే చేయాలన్నమాట. మనకైతే వర్క్ అయితే నీట్గా చేస్తారు. పౌడర్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. మనకి షెడ్ పక్కన అయితే మనకైతే అన్ని అయితే సిల్వర్ పెయింట్ అయితే టైర్లకి అయితే సిల్వర్ పెయింట్ కూడా వేసినారనమాట. మనకైతే తర్వాత అంటే బాడీకి క్యాబిన్కి అయితే పెయింటింగ్ అయితే వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఈరోజు అయితే పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది. అన్న అయితే ఒక 3 వచ్చినారు చార్జ్ చేస్తున్నారు. 6 గంటలకు వచ్చినారు చార్జ్ చేసి కొట్టేస్తున్నారు. సిల్వర్లో మట్టం వీటికి మట్టం టైర్లకి నైట్ అయితే వర్క్ అయిపోయింది అనమాట. మనకి ఇప్పుడు అన్న నజీర్ అన్న సెట్ వచ్చి ఇప్పుడు విజయవాడ ఆటో నగర్కి వస్తే ఇండియన్ ఆపోజిట్ పక్కనే హెచ్పి బంక్ పక్కనే మనకు నజీర్ అన్న సెట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మెకానిక్ బాడీ క్యాబిన్ అన్నీ అయితే ఇక్కడే వర్క్ జరుగుతాయి. మనకైతే అన్న నెంబరు అవి అయితే చూపిస్తాను. ఇవే చూడండి అన్న నెంబర్ అని వర్క్ అయితే బాడీ క్యాబిన్ నీట్గా చేస్తారు. మనకి ఏం కావాలో అన్నీ పెట్టించుకొని దగ్గరుండి చేపిస్తాడు అన్న. మనకి ఏం కావాలి ఎక్స్ట్రా ఫిట్టింగ్లు కాడి నుంచి అన్ని ప్రతి ఒక్కటైతే అన్న వర్క్ అంటే వర్క్ నీట్గా ఉంటుంది. మొత్తం 99% అయితే అయిపోయింది అనమాట వర్క్. ఇంకొక 1% అయితే ఉంది. ఇంకా ఎలక్ట్రేషన్ స్టిక్కరింగ్ అయితే ఉంది. అది వచ్చి రేపు అయితే కంప్లీట్ అయిపోద్ది మొత్తం మీద. అయితే పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. కలర్ ఎలాగ ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అయితే బాడీలో వచ్చి డ్రాయింగ్ వాళ్ళు వచ్చి అయితే నేమ్ అయితే ఎస్కేటీ అని వేసేసారనమాట. మనం వచ్చి ఇప్పుడైతే బాడీ అయితే ఉడుచుకోవాలి. మొత్తం మట్టిగా ఉంది. మనం అయితే క్లీన్ చేసుకోవాలి. మనం అయితే రేపైతే వెళ్ళిపోతాం కాబట్టి ఈరోజు క్లీన్ చేసుకోవాలి ఫ్రీగా ఉన్నప్పుడే. మనం అయితే ఇప్పటికి లారీకి లైట్లు ఫ్యాన్లు ఆరన్లు అయితే తీసుకున్నట్టుగా అయితే వచ్చామన్నమాట. నేను ఎలక్ట్రీషియన్ అన్న. మనకు వచ్చి హైవే పక్కనే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటెం దొరుకుతాయి. లారీకి లేని ఐటెం ఉండు ప్రతి ఒక్క ఐటెం అయితే దొరుకుతాయి. మనం అయితే ఇప్పుడైతే సామాన్లన్నీ తీసుకొని ఉన్నాం. ఈ బిల్ అయితే ఎంత అవుతుందో తెలీదు. అన్నది ఇంకా చెప్తా ఉన్నాను లిస్టు. నేను చెప్తా ఉన్నాను అంగడైతే అంటే ప్రతి ఒక్క ఐటెం మొత్తం ఇద్దరు ఉంటారు. ఓనరు వాళ్ళ అదే అందించైనా ఒక మొత్తం 2 ఉంటారు. మనం అయితే ఇప్పుడు మెటీరియల్ అయితే ఇవన్నీ తీసుకున్నాం అనమాట. ఈ వైరింగు లైటింగు ఆండ్రో ఫ్యాను చాలా అంటే పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కొంచెం మెటీరియల్ అయితే మనకి చాలా ఎగస్ట్గా వచ్చినాయి. మనకైతే అమౌంట్ అయితే చూడండి మొత్తం మీద చూస్తే అమౌంట్ ఒక 10,000 ఒకటి మొత్తం అమౌంట్ వచ్చి 23,065 రూపాయలు అయితే అయ్యిందనమాట మనకి బిల్ అయితే. పోయిన సంవత్సరం అయితే మనకి 20,000 అయింది. ఇప్పుడైతే నేను లారీకి పట్ల అయితే కొనేదానికి వచ్చాను అనమాట. ఇదేనమాట అంగడైతే ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్ ఉంటాయి. క్వాలిటీ బాగుంటుంది. మన విజయవాడ ఆటో నగర్లో చాలా ఉంటాయి అంగళ్ళు. కానీ అన్ని అంగళ్ళ కన్నా ఇదైతే బెస్ట్ అంగడి నాకు తెలిసిన వరకు అయితే. నేను ప్రతిసారి మేమైతే బండ్లు కొనేటప్పుడు అయితే ఇక్కడికి వస్తాం. ఇప్పుడైతే నేను ఒక 5 కట్టల జాకీలు పట్ల ఒక 4 స్కూల్ కిట్టు మొత్తం అయితే కొనేసాను. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అంత బాగుంటుంది. నాకు తెలిసి ఒక 4 సంవత్సరాల నుంచి అయితే మేము బండ్లు తీస్తే ఇక్కడే వచ్చి కొనుక్కుంటాం అనమాట. మనకైతే సామాన్లు కొనేసినాం. మనకు మొత్తం బిల్ వచ్చి 61,000 అయితే అయిందనమాట. మనకి కాస్ట్ అట్నే